నీ పెళ్లి కుదురుతుంది పుట్టుకోండి మా పెళ్ళి నాకు నా కొడుకు అమ్మ కోటికే దిగితే నీకు జాతర కాలం ఏమైనా ముక్కు మరి జాతర కాలం చెంచేస్తా కోటికే చెంచేస్తా చెంచి చూపిస్తా నీకేం నమ్మకనే అన్నకు బాగా అన్నకు ఏమైంది అంటే గడ్డలు వచ్చినాయి అప్పుడు ఫస్ట్ జాతరకు వచ్చినప్పుడు ముక్కుని వెళ్ళిపోయినాం మళ్ళీ జాతర కల్లా అన్నకి ఏం లేదు తీరిపోయింది గడ్డలు లేవు ఎక్కడ పోయి ఎక్కడ గడ్డలు ఎక్కడ గెలుస్తుంది ఇన్ని లక్షలు వేసుకోపోయినా పరాగడు ఓడిపోయాడు అప్పుడు గెలుస్తున్నావు పరాగడి గెలిచినాడు లేదా నువ్వు పనులు మేము చేసుకున్నావు అది చెప్పినావు తెలుగుదేశం గెలుస్తాడు చెప్పినావు జగన్ ఓడిపోతాను ఇప్పుడు నాకు తెలుసు ఇప్పుడు చెప్పను చెప్పొద్దు పార్టీ తెలుసు నాకు వచ్చేది నేను చెప్పను వద్దులే మళ్ళీ మీరు ఏంటి వేరే విధంగా చెప్తాను అట్లా చెప్పాలి గెలిచి అని చెప్పి ఓడిపోయి జరగాలి ఈసారి. నువ్వు చెప్తే పలుకు ఖచ్చితంగా జరగల పార్టీ నువ్వు ఏదైతే చెప్తావు వస్తుందో అదే వస్తుంది కాబట్టి నువ్వు వాళ్ళు బెట్టింగ్ వాళ్ళు తుక్కు వేసుకోమంటే వేసుకుంటే బాగుంటుంది. అస్తే చెప్పినాం మాది పిలిచి చెప్పినాం తెలుగుదేశం పార్టీ గెలిస్తాడు ఖచ్చితంగా రాఘరెడ్డి పోతాడు రాఘరెడ్డి గెలిచాడు శ్రీరామ్ గెలిచాడు అంటే ఈసారి ఎమ్మెల్యేకి వచ్చినా కానీ మీరు ఈసారి నమ్మకం లేదు బండి వాటి పడింది డైరెక్ట్ వాళ్ళకే చెప్తాయి మధ్య గ్లాస్ నీకు ఇస్తే పోయిన సంవత్సరం నాటి పోయిన సంవత్సరం మీరు తనెత్తి దిగితే కాదు ఈసారి మీరు పార్టీ రాదు రాదు స్వామి ఒక్కసారి చూడండి అంటే ఏం లేదు పక్క మీ పార్టీ ఓడిపోతాను డైరెక్ట్ చెప్పినాం ఇంతమందిలో చెప్పినాం పక్క దగ్గర పిలిపించి చెప్పినారు వాటి పడింది తనెత్తి దిగితే కాదు ఈసారి బరువుగా ఉంది మీరు గెలిచలేరు కష్టంగా ఓడిపోతారని చెప్తాం ఓడిపోయారా మాకు నిలబెట్టేది ఇంకా ఎందుకు ఆపుతున్నావు దేవుడు మాట ఇస్తున్నావు కానీ బాగా అయింది వాళ్ళు బాగున్నారు అన్నీ చేస్తుంది అదే ఆపినాము అందుకే వచ్చిన ఎక్కడని చెప్పినాను అందుకే ఇంకా ఇటు ఏదో ఇచ్చేసుకొని పోదామని వచ్చాను ఈ కట్టికి 7 ఏళ్ళ ఎందుకు ఆపుతున్నావు అమ్మవారి గురించి తీసుకో 5 తీసుకో